ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలు. ప్రభుత్వ పాఠశాలలపై దృష్టి పెట్టని డీఈఓను సస్పెండ్ చేయాలని అఖిల భారత విద్యార్థి పరిషత్ నాయకులు జిల్లా విద్యాధికారి కార్యాలయాన్ని ముట్టడించి నిరసన వ్యక్తం చేశారు. ఈ రోజు సిరిసిల్ల కలెక్టర్ కార్యాలయంలోని జిల్లా విద్యాధికారి కార్యాలయం ముందు ఏబీవీపీ నాయకులు బయట నుండి నిరసన వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడంలో డీఈఓ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారని, ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు తొత్తుగా వ్యవహరిస్తూ డబ్బులు దండుకుంటున్నారని, వెంటనే డీఈఓను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారవని రంజిత్ కుమార్ మరియు జిల్లా కన్వీనర్ అకిం నాగరాజులు మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా విద్యార్థులకు కనీస వసతులు లేక చెట్ల కింద విద్యాబోధన కొనసాగుతుందని, అటెండర్లు లేక ఉపాధ్యాయులే ఊడ్చుకునే పరిస్థితి నెలకొందని అన్నారు. ప్రభుత్వ హాస్టల్స్ లో నాణ్యమైన ఆహారం అందడం లేదని, ఇంకా కొన్ని హాస్టళ్లు అద్దె భవనాల్లో కొనసాగుతూ ఉన్నాయని తెలిపారు. కార్పొరేట్ విద్యా సంస్థలు అధిక ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారని, బుక్స్ అధిక రేట్లకు అమ్ముతున్న అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారవడి రంజిత్ కుమార్, జిల్లా కన్వీనర్ అకిం నాగరాజు, ఏబీవీపీ లా ఫోరం విభాగ్ కన్వీనర్ సమ్మానపల్లి ప్రశాంత్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లోపెల్లి రాజు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోండ్ల తిరుపతి, సోషల్ మీడియా కో కన్వీనర్ పెండిహల్ శివ, వికాస్, కిషోర్, కొప్పుల నవీన్, ఎనగందల శ్రీనివాస్, బుహ్ర వెంకటేష్, కార్తిక్, అమర్నాథ్, ధనుష్, మనోజ్, సునీల్ తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అవినీతి డీఈఓ, అవినీతి ఎంఈఓల పైన చర్యలు తీసుకోవాలని డిఓ ఆఫీస్ ముట్టడించడం జరిగింది. విషయం ఏమనగా, జిల్లా లోపల ప్రభుత్వ పాఠశాలలో పూర్తి స్థాయిలో టీచర్లు లేక, సబ్జెక్టులకే టీచర్లు లేక, చెట్ల కింద ఎండుతూ వానకు నానుతూ చదువుతున్న దుస్థితి ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా లోపల ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. చెట్ల కిందనే చదువులు, ఇది మన సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అనేక ప్రభుత్వ పాఠశాలలో దుస్థితి. ఈ జిల్లా కేంద్రం లోపల అనేక పాఠశాల ఉంది. అలాగే పూర్తిగా టీచర్ లేక అనేక ఇబ్బందులు పడుతూ చదువుకు ఇబ్బంది పడిన పరిస్థితి ఈ జిల్లా లోపల ఉంది. ప్రైవేట్ పాఠశాల అధిక ఫీజులు, బుక్స్ కావచ్చు, డ్రెస్సులు కావచ్చు, ఇంకా వ్యాపారంగా మారుతూ ఉంటూ వేలకు వేలు వసూలు చేస్తూ లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారని డిఓ గారికి అనేక సందర్భాల్లో కంప్లైంట్ ఇచ్చినా కూడా డిఓ స్పందించకుండా ప్రైవేట్ పాఠశాల లోపల ప్రైవేట్ పాఠశాలతో కుమ్మక్కై వసూలు చేస్తున్న వసూళ్ల రాజా ఎంఈఓ ఈ జిల్లా యొక్క డిఓలు వసూళ్ల రాజాలని ఈ సందర్భంగా అడుగుతుంది. మీ అందరూ తెలియజేస్తున్నాం. మేము ఎందుకు వసూళ్ల రాజా అంటున్నామంటే, స్వయాన ఎంఈఓ దూస రఘుపతి గారు ఈ యొక్క జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ గారి పైన ఆరోపణలు వేసిండు. ప్రైవేట్ పాఠశాల దగ్గర ఏం తీసుకుంటుండో డిఓ మాకు తెలియదు అని, డిఓ ఏం తీసుకుంటుండో అని మాకు చెప్పిండు. అదే డిఓకి పైసలు ఇవ్వకుండా ఎంఈఓకి ఎక్కడైనా ఇస్తారని ఈ స్వయాన మాట అన్నది ఎంఈఓ దూస రఘుపతి గారు. అలాగే ప్రైవేట్ పాఠశాల కుమ్మక్కైన వీరిపైన ఏసీబీ అధికారులు వీరిపై చర్యలు తీసుకోవాలి. జిల్లా ఎస్పీ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దీనిపైన కలెక్టర్ విజ్ఞప్తి చేస్తున్నాం. విచారణ చేసి చర్యలు తీసుకోవాలి. ఈ ప్రైవేట్ పాఠశాల ఫీజులు నియంత్రించాలి. అలాగే పూర్తి స్థాయిలో రిక్రూట్మెంట్ టీచర్ లేని స్కూళ్ళల్లో ఈ యొక్క సమస్యను పరిష్కరించకుంటే ఏబీవీపీ ఆధ్వర్యంలో ఈ యొక్క జిల్లా కేంద్రంలో త్వరలోనే డిఓ ఆఫీస్ ఛాంబర్లో ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధపడతాం. మా ప్రాణాలు పోయినా సరే, మా జీవితాలు ఏదైనా సరే, ఈ పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల కోసం ఈ సమస్యలు పరిష్కరించే వరకు కొట్లాడతాం. అలాగే ప్రభుత్వ పాఠశాలలో మాస్టర్లు కావచ్చు, విద్యార్థులు టాయిలెట్స్ లేక, స్వీపర్స్ లేక, టాయిలెట్స్ సరిపోక క్యూ లైన్ కడుతున్న దుస్థితి ఈ జిల్లా లోపల ఉంది. ఈ యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, ప్రైవేట్ పాఠశాల ఫీజుల విషయం కావచ్చు, మీ కంటికి కనిపిస్తలేదా? కంటికి కనిపించకుంటే ఒక కంటి వైద్యుని సంప్రదించి అద్దాలు పెట్టుకోండి. అలాగే డిఓ గారికి మేము ఒక విన్నపిస్తున్నాం. సార్, మీకు కూడా కంటి సరే కంటిలో ఉంది కావచ్చు, మీరు కూడా ఈ జిల్లాలో జరుగుతున్న ప్రభుత్వ పాఠశాల సమస్యలు కావచ్చు, ప్రైవేట్ పాఠశాలలో అదైతే అధిక ఫీజులు, బుక్స్ కావచ్చు, మీకు కంటికి కనిపిస్తలేదు, మీరు కూడా ఒక ప్రముఖ కంటి వైద్యుని సంప్రదించి కంటి పరీక్షలు వేసుకోండి. లేకపోతే పైసలు లేకపోతే చెప్పండి, మా పేద విద్యార్థుల సమస్య ఉంది కాబట్టి మనిషికి తలా వేసి ఆ వైద్య ఖర్చును మేమే భరిస్తామని మేము తెలియజేస్తున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉందంటే, ఒకప్పుడు గత 10 ఏళ్లలో గొర్రెం తింటోడు పోతే ఇప్పుడు కోడిని తింటోడు అన్నట్టుగా, ఒకప్పుడు కోడిని తింటోడు కేసీఆర్ అయితే ఇప్పుడు గొర్రెం తింటోడు రేవంత్ రెడ్డి అన్నట్టుగా ఈరోజు జరుగుతూ ఉంది. ఒకప్పుడు ఉన్నటువంటి విద్యార్థుల సమస్యలు చిన్నవి అనుకుంటే ఇప్పుడు అంతకన్నా దారుణంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఇంతవరకు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు లేవు. అదేవిధంగా ఈ రేవంత్ రెడ్డి అడుగుతున్నాం,
తాగనికి మంత్రి ఉన్నాడు. కానీ ఈ రోజుల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో కనీసం విద్యార్థులకు విద్యాశాఖ మంత్రి లేకపోయినా అడుగుతున్నాం. నువ్వు వచ్చి 6-7 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి, విద్యా సంస్థలు ప్రారంభమై నెల రోజులు అవుతుంది, ఇంతవరకు విద్యాశాఖ మంత్రి లేడు. విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్ల ఈరోజు అడుగుతా ఉన్నాం, ఏ విధంగా విద్యా వ్యవస్థ నడుపుతుందని అడుగుతున్నాం. ఇదే విధంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలి. అదేవిధంగా కార్పొరేట్ ప్రైవేటు స్కూళ్ళ దోపిడీని అరికట్టాలి. ఈ రేవంత్ రెడ్డి గారిని ఒకటే అడుగుతా ఉన్నాం, నువ్వు ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చినావో ప్రభుత్వ పాఠశాలను మారుస్తానో ప్రైవేటు పాఠశాలకు ధీటుగా చేస్తా అన్నావు కదా, ఇదేనా అని అడుగుతా ఉన్నాను. అదేవిధంగా చూసుకున్నట్టయితే ప్రభుత్వ పాఠశాలలో చూసుకున్నట్టయితే అవి బర్ల కొట్టాల కన్నా హీనంగా ఉన్నాయని చెప్తా ఉన్నాం. ప్రైవేటు పాఠశాలలు చూస్తూ ఉంటే అవి ఎక్కడికో పోతూ ఉన్నాయి. కానీ విద్యార్థి గారు మాత్రం పట్టించుకోరు, స్థానిక ఎమ్మెల్యేలు పట్టించుకోరు, స్థానిక మంత్రులు పట్టించుకోరు. ఇప్పటికైనా ఈ రేవంత్ రెడ్డిని అడుగు చెప్తా ఉన్నాం, విద్యార్థుల సమస్యలు, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి, విద్యార్థులు సరైన సమయంలో వసతులు కల్పించాలి. లేని పక్షంలో రేవంత్ రెడ్డి గుర్తుంచుకో ఖబర్దార్, నిన్ను మాత్రం ఎక్కడ తిరగకుండా, నీ మంత్రులను నీ ఎమ్మెల్యేలను ఎక్కడ తిరగకుండా అడ్డుకుంటామని ఈ విధంగా హెచ్చరిస్తున్నాం. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య 78వ వర్ధంతి సభను సిరిసిల్లలో జూలై 4వ తేదీన నిర్వహిస్తున్నట్లు వర్ధంతి కమిటీ చైర్మన్ జగ్గాని మల్లేష్ యాదవ్ తెలిపారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య 78వ వర్ధంతి సభ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వర్ధంతి కమిటీ సభ్యులు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొని అమరత్వం పొందారని వారిని గుర్తు చేసుకుంటూ జూలై 4వ తేదీన సిరిసిల్ల వాసవి కళ్యాణ మండపంలో వర్ధంతి వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తూ ఉన్నట్లు వారు తెలిపారు. వారి త్యాగాలని గుర్తు చేసుకుంటూ దొడ్డి కొమరయ్య కాంచన విగ్రహాన్ని సిరిసిల్లలో ఏర్పాటు చేయాలని, ఆయన చరిత్రను ప్రజలకు వివరించేందుకు పాఠ్యాంశాలు చేర్చాలని కోరారు. జూలై 4న జరిగే వర్ధంతి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు, సిఐటిఐ జిల్లా కార్యదర్శి మోసం రమేష్, పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి గొని ఎల్లప్ప మరియు వీరవేణి మల్లేశం, వాసం మల్లేశం, బొజ్జు కనకయ్య, బుర్ర మల్లేష్ గౌడ్, అంబటి చందు, సింగరేణి మోహన్, ఎల్లారెడ్డి, సిఐటిఐ జిల్లా అధ్యక్షులు సోము నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఆ జరిగే కార్యక్రమాన్ని అందరం విజయవంతం చేయాలని చెప్పి దొడ్డి కొమరయ్య మీద ఉన్నటువంటి అభిమానంతో అందరూ, అన్ని సంఘాల వాళ్ళు అందరూ ఆహ్వానితులే, అందరూ పాల్గొనాలని వాళ్ళందరికీ పేరు పేరున దొడ్డి కొమరయ్య కమిటీ చైర్మన్గా విజ్ఞప్తి చేస్తూ అందరూ రావాలని చెప్పి, ఈ కరపత్రంలో పేర్లున్నలే కాకుండా అందరూ కూడా పాల్గొని ఆ సభను విజయవంతం చేయాలని చెప్పి 4వ తారీఖు నాడు వాసవి కళ్యాణ మండపంలో 11 గంటలకు జరుగుతుంది. దానిలో కోదండరాం సారు ముఖ్య అతిథులుగా పాల్గొంటున్నారు, చాడ వెంకటరెడ్డి గారు పాల్గొంటున్నారు, జిందం కళా చక్రపాణి పాల్గొంటున్నారు. అట్లాగే మాజీ వైస్ చైర్మన్, జిల్లా వైస్ చైర్మన్ తులోమ గారు పాల్గొంటున్నారు, చైర్మన్ కేకే మహేందర్ రెడ్డి గారు కూడా పాల్గొంటున్నారు. మన నాయకులంతా పాల్గొంటున్నారు. కాబట్టి మన వాళ్ళందరూ, మిత్రులందరూ, ప్రజలు కూడా పాల్గొని ఆ సభను విజయవంతం చేయాలని చెప్పి వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ 78వ వర్ధంతి సభ మంచి విజయవంతం చేయాలని చెప్పి వాసవి కళ్యాణ మండపం హాజరై అక్కడ అన్ని కార్యక్రమాలు ఉంటాయి, అవన్నిటిని కూడా తిలకించాలని చెప్పి కూడా జయంతికి పాల్గొనాలని, వర్ధంతికి పాల్గొనాలని చెప్పి వాళ్ళందరికీ కృతజ్ఞత తెలుపుతూ జూలై 4వ తేదీన కడివెండి గ్రామంలో దొడ్డి కొమరయ్య అమరత్వం కావడం జరిగింది. విసునూరు రామచంద్రరెడ్డి కరడుగట్టినటువంటి భూస్వామి, దాదాపుగా జనగామ ప్రాంతంలో 20,000 ఎకరాల అధిపతి గల భూస్వామి. ఆ భూస్వామికి వ్యతిరేకంగా ప్రజలందరూ సాయుధ పోరాటాన్ని కూడా చేశారు. ముఖ్యంగా ఏంటంటే జూలై 1946 జూలై 4వ తేదీన ఈ భూస్వాముల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా, దోపిడీలకు వ్యతిరేకంగా, వాళ్ళు చేస్తున్నట్టు ఎట్టికి వ్యతిరేకంగా, బానిసత్వానికి వ్యతిరేకంగా అన్ని గ్రామాల్లో ఊరేగింపులు జరిగాయి. ఆ సందర్భంలోనే అదే రోజు జూలై 4వ తారీఖున కూడా కడివెండి గ్రామంలో పెద్ద ఎత్తున ఊరేగింపు చేయడం జరిగింది. ఆ ఊరేగింపు అగ్రభాగంలో ఉన్నటువంటి ఈ కడివెండి గ్రామంలో అగ్రభాగంలో ఉన్నటువంటి దొడ్డి కొమరయ్య గారి పైన విష్ణూరు రామచంద్రరెడ్డి కర్రగట్టినటువంటి భూస్వామి, ఆ భూస్వామి సంత గుండాలు, అట్లాగే నైజాం సర్కార్, నైజాం పోలీసులు అందరూ కలిసి కాల్పులు చేస్తే ఆ కాల్పుల్లో అమరత్వం పొందడం జరిగింది. అది జూలై 4 నాటికి 75 సంవత్సరాలు అవుతుంది. ఈ 78 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ముఖ్యంగా దొడ్డి కొమరయ్య అమరత్వం పొందిన తర్వాత ఒక సంవత్సరానికి 1947 సెప్టెంబర్ 11వ తారీఖున ఈ యొక్క దొడ్డి కొమరయ్య అమరత్వం పొందిన తర్వాత దాదాపుగా తెలంగాణ అంతా కూడా అనేక ఉద్యమాలు, అనేక పోరాటాలు జరిగాయి. ఈ పోరాటంలో భూస్వాములకు వ్యతిరేకంగా దున్నేవారికి భూమి కావాలని రోడ్డు వేశారు, కల్వర్టును మార్చారు. సిరిసిల్ల బల్దియా పాలకవర్గం కల్వర్టు నిర్మాణం చేపట్టాలని 13వ వార్డు ప్రజలు భజన చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.
సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 13వ వార్డు శాంతినగర్ లో అసంపూర్తిగా సీసీ రోడ్డు నిర్మించారు తప్ప డ్రైనేజీపై కల్వర్టు నిర్మాణం చేయకపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వేసిన రోడ్డు వాడకంలోకి రాకుండా పోయింది. దీంతో ఈ రోజు ఆ వార్డు కౌన్సిలర్ నేరెళ్ల శైలజా శ్రీకాంత్ తో పాటు కాలనీ వాసులు అసంపూర్తిగా నిర్మించిన సీసీ రోడ్డుపై బైఠాయించి భజన చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. మున్సిపల్ చైర్మన్ కు భజన చేసే వారికి ఎక్కువ నిధులు కేటాయిస్తూ వారి వార్డులో అభివృద్ధి పనులు చేస్తూ ఉన్నారని, తమ వార్డును పట్టించుకోవడం లేదని, లక్షలు వెచ్చించి ఈ సీసీ రోడ్డు నిర్మించారు తప్ప డ్రైనేజీపై కల్వర్టు నిర్మించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్వర్టు నిర్మాణం లేకపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయని, వేసిన సీసీ రోడ్డు నిరుపయోగంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిరసన వ్యక్తం చేసిన వారిలో మచ్చలచ్చయ్య, వేముల లక్ష్మణ్, మొహమ్మద్ షబీర్, అనితి, అక్షర, లక్ష్మి, భారతి, లావణ్యాలు ఉన్నారు. మేము ఈ భజన కార్యక్రమం నిరసన కార్యక్రమం ఎందుకు చేపట్టామంటే శాంతినగర్లో సహస్ర ఇండియన్ గ్యాస్ దగ్గర ఇక్కడ రోడ్డు వేయడం జరిగింది. ఇక్కడ అది సగం మధ్యలోనే ఆపేసిండ్రు. ఎందుకు ఆపేసిండ్రు అనేది మేము ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నాము. ఇప్పుడు ఇక్కడ దాకా వేసి కూడా వేస్టే కదా, ఆడ కల్వర్టు కట్టలేరు, మొత్తం జనాలు పడిపోయే ప్రమాదం ఉంది ఇక్కడ, ఎంత ఘోరంగా ఉందంటే. కాబట్టి ఇప్పుడైనా దీన్ని వర్షాకాలం కాబట్టి ఇప్పుడు ఘోరంగా ఉంది. ఇప్పుడు ఇక్కడ చెత్త కుప్పలు కానీ అది కానీ ఇప్పుడు జ్యూస్ అన్నా కూడా మీరు వేస్తారని మున్సిపల్ వాళ్ళను కోరుకుంటున్నాము. ఈ భజన కార్యక్రమంతోనైనా మాకు ఇది సక్సెస్ అవుతుందని మేము కోరుకుంటున్నాం. సిరిసిల్ల అభివృద్ధి అని జబ్బలు జరుచుకుంటున్న వాళ్లకు ఇదొక నిరసన కార్యక్రమం. ఈ భజన కార్యక్రమం భజన చేసే వాళ్లకు పని చేస్తారు అనే దానికి మేము ఈ యొక్క చిన్న ఉదాహరణ ఈరోజు 13వ వార్డు నుంచి మేము భజన చేస్తేనే మరి పని చేస్తారు కావచ్చు అని చెప్పి ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సంవత్సరం కాలంలో ఇది రోడ్డు పక్కపొంటి ఈ కాలంలో ఒక చిన్న గజం ఇంచు జాగా కూడా ఇచ్చిపెట్టరు. కానీ మా 13వ వార్డు ప్రజలు ఇవాళ రోడ్డు ఈడ తక్కువ వెడల్పుతో ఉంటే పక్క వాళ్ళు సహకరించి రోడ్డు వెడల్పు సహకరించింది. వాళ్ళు జాగా ఇచ్చి సహకరించారు కానీ వీళ్ళు రోడ్డు ప్రజల సొమ్ము ఎంత దుర్వినియోగం చేస్తుందంటే ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇది వినియోగం లేకుండా ఆ కల్వర్ట్ వేయకుండా మర్చినారు. ఇవాళ కాంట్రాక్టర్ని అడిగినా ఎవరిని అడిగినా అయిపోయింది అనే మాటనే తప్ప మరి ఇది ఎంత ఉపయోగం వస్తుంది, ఎంత ప్రయోజనం ఉంటుంది అనేది వాళ్ళు ఆలోచిస్తలేరు. అందుకే ఈ యొక్క భజన నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎల్లారెడ్డిపేట మండల లయన్స్ క్లబ్ నూతన కమిటీ అధ్యక్షులుగా కోట సతీష్ కుమార్ ను శుక్రవారం సభ్యుల సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. లయన్స్ సెక్రటరీగా భాస్కర్ రెడ్డి, ట్రెజరర్ గా రావుల లింగారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న లయన్స్ గవర్నర్ శివప్రసాద్ మాట్లాడుతూ ఎల్లారెడ్డిపేట లయన్స్ క్లబ్ అనేక కార్యక్రమాలు నిర్వహించి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుందన్నారు. నూతన అధ్యక్షులు లయన్ కోట సతీష్ కుమార్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సమక్షంలో అంతకు ముందు చాలా కార్యక్రమాలు చేశామని, ఇక ముందు కూడా ఎన్నెన్నో కార్యక్రమాలు చేయదలుచుకున్నామని అన్నారు. ఇందులో భాగంగా లయన్స్ క్లబ్ సేవా స్ఫూర్తి, మానవతా దృక్పథంతో నిండి ఉండాలని అన్నారు. అవసరమైన వారిని గుర్తించి వారికి మన తోడ్పాటు అందించడం మన కర్తవ్యమని భావించాలని, మనం ఒక కుటుంబం వల్లే పనిచేసి సమాజానికి మంచి సేవల్ని అందించాలని తెలిపారు. కంటిచూపు పరీక్షలు, కంటిచూపు ఆపరేషన్ చేయించడం, కంటి అద్దాలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు పయ్యావలి రామచంద్రం, ముత్యాల శ్రీనివాసరెడ్డి, నందికిషన్, సద్ది లక్ష్మారెడ్డి, రావుల లింగారెడ్డి, కొమ్మిరిశెట్టి తిరుపతి, లయన్స్ క్లబ్ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ యొక్క అన్ని శిక్షణలు పూర్తి చేసుకుని పట్టా పొందారు. వీరు ఎన్నో శిక్షణ కార్యక్రమాలకు రూపకల్పన చేసి మంచి శిక్షణ కాకుండా ఇతర జిల్లాల్లో కూడా విస్తరించడం జరిగింది. ముఖ్యంగా వీరి రెసిడెన్షియల్ ట్రైనింగ్ కార్యక్రమాలు చిరస్మరణీయం. ఎన్నో ఆర్టికల్స్, పుస్తకాలు ప్రచురించిన వీరు తెలుగులో మొట్టమొదటిసారి క్లబ్ నాయకుల కోసం సాహిత్యం అందజేశారు. మామూలుగా ట్రైనింగ్ పొందేటువంటి వాళ్ళకి శిక్షణ ఇవ్వకుండా శిక్షణ ఇచ్చేటువంటి శిక్షకులకే శిక్షణ ఇచ్చేటువంటి ఆ సామర్థ్యం సారథి డిజైన్ చేసి 1,00,000 మందిని చేరే దిశగా కృషి చేస్తున్నారు. సభా కార్యక్రమ నిర్వహణలో వీరికి సాటి లేరు. ఉత్తేజపూరితమైన వీరి ఉపన్యాసాలు ఎంతో మంది లయన్స్ కి వారి కుటుంబ సభ్యులకు స్ఫూర్తిని కలిగిస్తాయి. వీరిని ఆదర్శంగా తీసుకుని ఎంతో మంది లయన్స్ వృద్ధిలోకి వచ్చారు. వీరి సేవలకు గాను ఎన్నో అవార్డులు పొందారు. ముఖ్యంగా లీడర్షిప్ మెడల్లో ఎన్నో నూతన ఒరవడులను సృష్టించారు. ఎన్నో సంస్కరణలకు మార్గం చూపారు. ఎన్నికలు కాగానే జరిగే జిల్లా గవర్నర్ టీం సత్కారానికి ఇది లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్గా అధికారం చిహ్నం. దీన్ని మీరు ఎక్కడెక్కడ వాడాలంటే మీటింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు మీటింగ్ కాల్ టు ఆర్డర్ స్టార్ట్ చేయాలి. మీటింగ్ అయిపోయినప్పుడు మీటింగ్ అర్జెంట్లీ మీరు దీన్ని వాడాలి.
ఇంకా కొన్ని సందర్భాల్లో ఎంత అవసరం పడుతుంది. ప్రతి క్లబ్లో మీటింగ్ అయినప్పుడు కొన్ని డిస్కషన్ జరుగుతుంటాయి. మెంబర్స్ మధ్య డిఫరెన్స్ ఏ ఇద్దరు వ్యక్తులు ఒక రకంగా, కానీ మీరు దీన్ని వాడేటప్పుడు జాగ్రత్తగా ఎవరిని నొప్పించకుండా అందరినీ కలుపుగా విధంగా చెప్పండి. కానీ అహంకారం ప్రదర్శించదు. ఎక్కడ నా అధికారం నేను చెప్తున్నాను, ఎందుకంటే మంచివారు అయినప్పటికీ దీని ఇంటికి మాతో మరి ఈ అధికార చిహ్నాన్ని మరి మీ సాధారణ చారిని మీ ముందుండి నడిపించే వ్యక్తి రజనీ గారి చేతుల మీదుగా వీళ్ళందరి సమక్షంలో నేను మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. దీని గౌరవాన్ని కాపాడుతున్నా కోరుతున్నాను. ఎక్కువ కొట్లాడుకుంటే ఉంటారు, ఆయన ఎందుకు నవ్వుతారంట. అప్పుడు ఏం చెప్తారంటే భర్త, నా భార్య కోపం మీద నన్ను ఇది చెప్పేసేస్తుంది. మరి ఈ చిన్న దీంతో ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన మీ అందరికీ నాతో వచ్చేసిన మా క్యాబినెట్ ట్రెజరర్ చేపూరు నాగరాజు గారి పక్షాన మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ 24-25 సంవత్సరం లయన్స్ క్లబ్ ఆఫ్ ఎల్లారెడ్డిపేట చరిత్రలో ఒక మర్చిపోలేని సంవత్సరం ఉందని భావిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. లాంగ్ లివ్ లయన్స్. గౌరవనీయులు అనంతర శివప్రసాద్ గారికి లయన్స్ క్లబ్ ఆఫ్ ఎల్లారెడ్డిపేట పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియాలని కోరుతున్నాను. सर क्लोज करें सर, आपका फोटो पश्यति पुत्रं पश्यति पौत्रं प्रप्रजया पथवर्मिथुने जायते यस्मैवं विदुषोऽग्निहोत्रिं युहोति एवं वेदा शतमानं भवति शतायु पुरुषस्य तेन्द्रिय తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ అధ్యక్షులు వేద సాయిచంద్ ప్రథమ వర్ధంతి వేడుకలు భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ అధ్యక్షులు వేద సాయిచంద్ ప్రథమ వర్ధంతి సందర్భంగా సంస్మరణ కార్యక్రమాన్ని ఘనంగా జరిపారు. సాయిచంద్ చిత్రపటానికి పలువురు పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. సాయిచంద్ తన గానంతో ఎంతో మంది యువకుల్ని ఉత్తేజపరిచారని, తెలంగాణ సాధనలో తన వంతు కృషి చేసిన గొప్ప వ్యక్తి సాయిచంద్ అని కొనియాడారు. నివాళులు అర్పించిన వారిలో టెస్ట్ క్లబ్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు, జడ్పీ చైర్మన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ చిందం కళ చక్రపాణి, అర్బన్ బ్యాంకు చైర్మన్ రాపల్లి లక్ష్మీనారాయణ, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, సిరిసిల్ల శాఖ అధ్యక్షులు జిందం చక్రపాణి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ భవన్లో సిరిసిల్ల పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరం కూడా వాళ్ళ సోదరులు గౌరవనీయులు మన తెలంగాణ పార్టీకి ఒక ఊపిరిగా తన గానంతో తన మాటతో ఉత్తేజపరిచి పార్టీకి ఎంతో బలంగా నిలబడ్డ వ్యక్తి వల్ల మనలో లేదు. ఆయన సంవత్సరం ఆయన మనలో లేకుండా సంవత్సరం వల్ల ఆయన వర్ధంతి సందర్భంగా ఇక్కడ మేమందరం కూడా ఇక్కడ ఒక చిన్న వయసులోనే లక్షలాది మందిని ఆకట్టుకునే విధంగా ఆయన మాట తీరు, ఆయన పాట తీరు, ఆయన వ్యవహార శైలి ఏదైతే ఉందనో యావత్ తెలంగాణ ప్రజానీకం, ముఖ్యంగా టీఆర్ఎస్
కుటుంబ సభ్యుల్లో చెరగని ముద్ర వేసి వాళ్ళ సాహిత్యం గారు మాతో ఆయన ఇవాళ లేకుండా ఎప్పటికీ కూడా తిరస్మరణి మా గుండెల్లోనే ఉండే విధంగా ఆయన చేసిన సేవ వాస్తవంగా మొన్న సాహిత్యం లేని లోటు మన 2 ఎన్నికల్లో కూడా చాలా స్పష్టంగా వల్ల మాకు కనబడ్డ విషయాన్ని కూడా మనం ఖచ్చితంగా ఇవాళ చెప్పుకోవాలి. కేసీఆర్ గారితో పాటు కేసీఆర్ గారి వ్యవహార శైలిని, కేసీఆర్ గారు తెలంగాణ ప్రజానికానికి తెలంగాణ ప్రాంతానికి చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మనసుకు అంటే కళ్ళకు కట్టినట్టు తన పాటతో మాటతో అందరి హృదయాలను కదిలించే విధంగా ఆయన ప్రతి ఎన్నికల్లో కేసీఆర్ గారి కార్యక్రమాలు, టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను ప్రజలకు తీసుకుపోయే దాంట్లో చాలా సఫలమైంది. ఇవాళ ఆ లోటు మాకు ఖచ్చితంగా మన ఎన్నికల్లో కనబడ్డ విషయం మరొకసారి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా ఇవాళ మాతో మనసు లేకున్నా, భౌతికంగా లేకున్నా ఎప్పటికీ కూడా మా మనసులో ఆయన స్థానం ఎప్పటికీ కూడా మా మనసులో ఉంటుంది. ఒకసారి మళ్ళీ మేమందరం కూడా కలిసి ఇలా జిల్లా పరిషత్ చైర్మన్ గారు, మున్సిపల్ చైర్పర్సన్ గారు, పట్టణ శాఖ అధ్యక్షులు పెద్దలు, పార్టీ సెక్రటరీ గారు, ప్రవీణ్ గారు, నూతనంగా ఎన్నికైన తెలంగాణ భవన్లో తెలంగాణ రాష్ట్ర మాజీ ఇడ్డంగా చైర్మన్ సాయి చందు, అలాగే తెలంగాణ కోసం సాధన కోసము అప్పుడు రూటలు ఇస్తూ పాటలు పాడిన సాయి చందు మరణించడం తీరని లోటు. ఆయన మరణించి కూడా జ్ఞాపకాల్లోగానే మరణించి సంవత్సరం గడుస్తున్న తరుణంలో ఈరోజు 10వ వర్ధంతి ఘనంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో అందరం కలిసికట్టుగా మన టెక్స్టైల్ చైర్మన్, మాజీ చైర్మన్ గూడూరు ప్రవీణ్ గారు, అలాగే పెద్దలు కొండ రవీందర్రావు గారు, అలాగే మన మున్సిపల్ చైర్పర్సన్ కింద కళాచిత్రపాణి గారు, పట్టణ అధ్యక్షురాలు మహిళ మన వనజ గారు, అందరూ నాయకులు పెద్ద ఎత్తున గారికి ఇవాళ ఘన నివాళులు అర్పించుకోవడం జరిగింది. ఏది ఏమైనా కూడా వారి కుటుంబానికి కూడా మనోధైర్యాన్ని ఇచ్చుకుంటూ కూడా ఆ భగవంతుడు పిల్లలకు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ జై తెలంగాణ. ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల భోపాపూర్ గ్రామంలో మండల మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆకుల ఆధ్వర్యంలో 50 మంది మహిళలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మటి నర్సయ్య మాట్లాడుతూ మహిళలు ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను చూసి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా మహిళలకు 2500 రూపాయల పెన్షన్ కూడా త్వరలో అందించడం జరుగుతుందని తెలిపారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడానికి ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగిందన్నారు. పారిశ్రామికవేత్తలుగా మహిళలను తయారు చేయడానికి కొత్త ఆవిష్కరణ చేస్తున్నారన్నారు. రైతు రుణమాఫీ ఆగస్టు 15 లోపల అందరికీ మాఫీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్, జిల్లా కార్యదర్శి కొండాపురం శ్రీనివాసరెడ్డి, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎస్కే సాహెబ్, కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు మరి శ్రీనివాసరెడ్డి, నాయకులు చేపూరి రాజేశం, గుండాటి రామరెడ్డి, పందిట్ల సుధాకర్ గౌడ్, ఏలూరి రాజయ్య, మహిళలు తదితరులు పాల్గొన్నారు. రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో మహిళలు మేము సైతం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతాం. మాకు రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగుంది, బాగు చేస్తుండు, ఈ 6 నెలలనే తెలుస్తుంది ఏంటిదనేది వాళ్ళందరూ మహిళలు అనుకొని ఇప్పుడు ఈ పార్టీలో ఈరోజు చేరడం జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన పాలన రాష్ట్రాన్ని మొత్తం అప్పుల పాలు చేసి ఒక ఇంట్లో ఒక చిన్న కొడుకో బిడ్డనో పుడితే ఆయన ఎంబడ ఆ పాప కానీ బాబు కానీ 1,25,000 అప్పు తయారు చేసిండు. కాబట్టి అంత మంచి పాలన చేసిండు కేసీఆర్. కాబట్టి ఆ పాలనను మొత్తానికి అందులో ఒక్క మనిషి కూడా ఉండద్దు అనే ఉద్దేశం కొద్దీ ప్రతి విలేజ్లో కూడా ఈ పాలన బాగలేదని కాంగ్రెస్ పార్టీలకు మేము సైతం పార్టీలో జాయిన్ అవుతాం అనుకుంటా ప్రతి విలేజ్లో కూడా జాయిన్ అవుతుండ్రు. ఈరోజు బొప్పాపూర్ గ్రామంలో ఒక 25 మంది మహిళలు జాయిన్ అవ్వడం జరిగింది. దీనికి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతుంది. రైతుల పార్టీ అంటేనే కాంగ్రెస్ పార్టీ. రైతులకు మంచి చెడ్డలు చూసే పార్టీ ఏది ఉంది అంటే
కాంగ్రెస్ పార్టీ. అప్పుడు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనకు ఒకేసారి 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తానన్నాడు. వెంటనే 1,00,000 రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. అది ఉద్దేశం కొద్దీ ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి అదే మాట తప్పకుండా ఆగస్టు 15వ తారీఖు లోపట మొత్తం 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తా అని హామీ ఇవ్వడం జరిగింది. మనకు ప్రతి ఒక్కరికి ఫస్ట్ విడత 1,00,000 రూపాయలు, రెండో విడతల 1,50,000 ఉన్న కాడికి, మూడో విడతల ఆగస్టు 15 తారీఖు లోపట 2 లక్షల రుణమాఫీ చేస్తాడు. రైతు బంధు కూడా వాళ్ళకు ఎన్ని ఎకరాలన్నా ఉండని ఒక రేషన్ కార్డుకు 5 ఎకరాలకు రైతు బంధు వేస్తాడు. రేపు వానాకాలం సీజన్కు కూడా వడ్లు కొనుగోలు 500 రూపాయలు బోనస్ ఇస్తా అని చెప్పడం జరిగింది. మనకు మొన్న పోయిన పంట యాసంగికి ఇచ్చేదే కానీ ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఇవ్వలేకపోయినాం. రేపు వచ్చే సీజన్కు 500 బోనస్ కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రతి మనిషి దృష్టి ఎక్కడుందంటే కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నది. మనం రాష్ట్రం బాగుపడాలంటే కాంగ్రెస్ పార్టీకి పనిచేయాలి, కాంగ్రెస్ పార్టీతో ఉండాలి, బాగుంటుంది, మనం బాగుపడతాం. ఒక రైతు బిడ్డ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయనకు అన్ని రకాల తెలుసు. ఆయనే వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చింది కాబట్టి మనం కూడా వ్యవసాయ కుటుంబంలో ఉన్నాం కాబట్టి మన అందరికి బాగుపడాలంటే కాంగ్రెస్ పార్టీ వైపే ఉండాలి. జై కాంగ్రెస్. గ్రామం లోపల మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు లతక్క ఆధ్వర్యం లోపల ఈరోజు బొప్పాపూర్ లోపల మహిళల చేరిక చాలా సంతోషం. వీళ్ళందరూ కూడా గ్రహిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు 6 స్కీములు ఏవైతే ఉన్నాయో, ఒకటి వీళ్లకు విద్యుత్తు 200 యూనిట్ల వరకు విద్యుత్ మాఫీ అనేటువంటి దానికి పూర్తిగా ఆకర్షితులు కావడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు వీళ్ళు బస్సుల లోపల ఆధార్ కార్డు పైసలు లేకున్నా సరే ఆధార్ కార్డు తీసుకొని బస్సులలో ఎక్కితే వీళ్ళందరికీ కూడా ఉచిత ప్రయాణం అనేటువంటిది మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది. పోతే రైతుల గురించి అంటే లక్ష్మారెడ్డి అన్న చెప్పిండు. మహిళల కోసం ప్రత్యేకంగా వడ్డీ లేని రుణాలు ఒక్కొక్క మహిళకు 10 లక్షల వరకు కూడా ఇచ్చే ఆలోచన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. ఆ ఆలోచనలన్నీ కూడా మహిళా సోదరీమణులందరినీ కూడా లక్షాధికారులను చేయాలనేటువంటి ఉద్దేశం కొద్దీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము నడుస్తూ ఉన్నది. మరి ఏ పెన్షన్ రానటువంటి తల్లులకు ఎవరైతే ఉన్నదో బీడీల పెన్షన్ వస్తలేదు, లేకపోతే వేరే వితంతు పెన్షన్ వస్తలేదు అంటే వాళ్ళకు కూడా మరి ఆగస్టు నుంచి నెలకు 2,500 రూపాయల పెన్షన్ కూడా ఇవ్వడానికి ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. చాలా రకాలైనటువంటి పథకాలు ఈరోజు ప్రజలకు అందించాలనేటువంటి సదుద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ముఖ్యంగా రుణమాఫీ ప్రతి ఒక్కరికి కూడా 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15 లోపల చేస్తారని మాట ఇవ్వడం జరిగింది. వాటికన్నిటి కూడా ఈ రోజు బొప్పాపూర్ లోపల స్టార్ట్ అయింది ఈ ప్రోగ్రాం మహిళా సోదరిమణులతోటి. తాడిత పీడిత ప్రజల ఆశాజ్యోతి బొజ్జ తారకం 85వ జయంతి వేడుకలు సిరిసిల్లలో అన్ని వర్గాల ప్రజలు ఘనంగా నిర్వహించారు. దళితుల హక్కుల నేత బహుజన నాయకులు హైకోర్టు సీనియర్ న్యాయవాది పీడిత ప్రజల ఆశాజ్యోతి బొజ్జ తారకం జయంతి వేడుకలు సిరిసిల్లలో ఘనంగా నిర్వహించారు. సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తా వద్ద బొజ్జ తారకం చిత్రపటానికి పలువురు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. మావోయిస్టు చర్చల్లో కీలక పాత్ర పోషించిన బొజ్జ తారకం హైకోర్టు సీనియర్ న్యాయవాదిగా నిరుపేదల పక్షాన నిలబడి పోరాటం చేశాడని గుర్తు చేశారు. ఆయన ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. నివాళులర్పించిన వారిలో మాల మహానాడు నాయకులు రాఘుల రాములు, తెలంగాణ జనసమితి నాయకులు బొజ్జ కనకయ్య, సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు, బీసీ సంఘాల నాయకులు జగ్గని మల్లేశం, వీరవేణి మల్లేశం తదితరులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ అత్యంత దళిత హక్కుల కోసం, ప్రజాస్వామిక హక్కుల కోసం పోరాటం చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి బొజ్జ తారకం గారు. ముఖ్యంగా 1970 నుంచి 90 వరకు జరిగినటువంటి అనేక విప్లవోద్యమాల ప్రేరణతోటి అనేక మంది యువకులు ఉద్యమంలో పనిచేస్తున్న సందర్భంలో బూటకం ఎన్కౌంటర్లో చంపివేస్తున్నప్పుడు కూడా బొజ్జ తారకం గారు అనేక ఉద్యమాల్లో ఉండుకుంటూ అనేక ప్రజాస్వామిక ఉద్యమాలు చేసుకుంటూ ఎన్కౌంటర్లు ఖండించినటువంటి మొట్టమొదటి వ్యక్తి బొజ్జ తారకం గారు. ముఖ్యంగా చుండూరు సంఘటన కానీ, నీరుకొండ సంఘటన కానీ, లక్ష్మీపూర్ ఘటనల పైన బొజ్జ తారకం గారు న్యాయ విచారణ జరిపించే చట్ట పరిధిలో ఎవరైతే దాడులు చేశారో ఆ దాడులను పాల్గొన్నటువంటి శిక్ష విధించాలనే ఉద్దేశంతో హైకోర్టులోను, సుప్రీంకోర్టులోను తన విధి విధానాలపైన నిశ్చితమైనటువంటి నిక్కచ్చి విధానాలతోటి ప్రజాస్వామిక ఉద్యమాల కోసం పనిచేసినటువంటి మహత్తరమైనటువంటి నేత బొజ్జ తారకం గారు. ముఖ్యంగా దళితులపైన దాడులు జరుగుతున్నప్పుడు కానీ, కుల నిర్మూలనలో అంబేద్కర్ చెప్పినట్టుగా
కుల నిర్మూలన జరుగుతుంది తప్ప ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ దేశంలో ఉన్నటువంటి దళిత సామాజిక వర్గాలకు న్యాయం జరగదన్నటువంటి నినాదాన్ని బొజ్జ తారకం గారు తూచా తప్పకుండా అనేక పుస్తకాల్లోనూ అనేక గ్రంథాల్లో కూడా చెప్పినటువంటి వాస్తవం. అదేవిధంగా ఒకనాడు విప్లవోద్యమాలపైన ప్రభుత్వాలు పెద్ద ఎత్తున దాడి దమనకాండ కొనసాగిస్తున్నప్పుడు కూడా కింది స్థాయి కార్యకర్తలకు ప్రజలకు కూడా అసలు అరెస్ట్ చేస్తే ఏమి చేయాలనేటువంటి పుస్తకాన్ని కింది వరకు రాసి విస్తృతంగా ప్రజా చైతన్యం తీసుకొచ్చినటువంటి వ్యక్తి బొజ్జ తారకం గారు. అందుకే ఇవాళ మేము కోరేది కూడా ఏంటంటే ఎప్పుడైతే ఇవాళ ప్రజాస్వామిక తెలంగాణ అంటున్నామో ఈ ప్రజాస్వామిక తెలంగాణ పైన ఇప్పుడు కూడా ఇంకా దాడులు దమనకుండా దళితుల పైన ముఖ్యంగా ప్రజాస్వామిక వాళ్ళపైన దాడులు జరుగుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని నిజమైనటువంటి హక్కుల కోసం పోరాడమే నిజమైన హక్కుల ప్రజాస్వామిక ఉద్యమాలు నిర్మాణం చేయడమే ఇవాళ ఈ బొజ్జ తారకం గారికి నిజమైన నివాళిగా ఇవాళ మేము భావిస్తూ ఉన్నాం. ఏదైతే ఆంధ్రప్రదేశ్ దళితుల హక్కుల నేత బొజ్జ తారకం గారు పీడిత ప్రజల కోసమైన జీవిత కాలం అంతట్లో కూడా ప్రజల పక్షాన ఉండి పోరాటం చేసి ఏదైతే ప్రభుత్వం నక్సలైట్లకు మరి మధ్యవర్తిగా ఉంటే చర్చల టైంలో కూడా మధ్యవర్తం చేసేసి హక్కుల విషయమే నిరంతరము మరి పోరాటం చేసినటువంటి మా నాయకుడు అనేక రకమైన ఎన్కౌంటర్ల మీద నిర్ధారణ కమిటీకి వెళ్ళి అనేక రకాల ప్రత్యేక కోర్టు సుండూరులో కాలంచర్లో ప్రత్యేక కోర్టులు పెట్టి కూడా ఆయన దళితుల హక్కుల కోసము ఆయన శిరీ సమావేశం విడిసేంత వరకు మరి ఆయన పోరాటం అనేటువంటి ఆగలేదు. కాబట్టి హక్కుల నేత కూలిపోయినప్పుడు ఇప్పటి వరకు దళితుల విషయంలో ఆయన నిరంతరం కృషి చేశాడు. ఆయనకు నిజమైనటువంటి 85వ మరి జన్మదిన మరి నివాళులు అర్పించడం సిరిసిల్లలో జరుగుతుంది. కాబట్టి ఏదైతే ప్రజలు ఆశించారో ఆశకు తగ్గట్టు ఆయన అంబేద్కర్ ఆశయాల జీవితాన్ని కూడా ప్రజలకు ఎంతమందికో మరి మార్గదర్శిగా ఉన్నాడని చెప్పి ఈ ప్రభుత్వాలు కూడా ఆయన ఆశయం భూమి పంచాలనేది నిదానం, ఆ భూమి కూడా పంచాలి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అని చెప్పి ఈ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.